నమస్తే, వెల్కమ్ టు ద ట్రూత్. నేను సతీష్. ప్రపంచంలో మనల్ని ఆకట్టుకునే వింతలు విశేషాలు ఎన్నో ఉన్నాయి. పురాతన కట్టడాలు, అద్భుత నిర్మాణాలు ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. అలాంటి వాటి జాబితాలో పిరమిడ్లు కూడా ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే ఇటీవల కాలంలో ఈజిప్ట్లో పిరమిడ్ల చుట్టూ వింతైన వస్తువులు, ఆకారాలు తేలుతున్నట్టుగా చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. లాటిట్యూడ్ లాంగ్ రేంజ్ అయానోస్ఫిరిక్ రాడార్ అనే అడ్వాన్స్ టూల్ ఉపయోగించి కనుగొన్న వీటిని ప్లాజ్మా బబుల్స్గా పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే ఇది ఏలియన్స్ పనే అయి ఉంటుందని పలువురు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ప్లాజ్మా బుడగలు లేదా బబుల్స్ వంటివి ఏర్పడేందుకు సైంటిఫిక్ కారణాలుంటున్నాయంటున్నారు పరిశోధకులు. ఎగువ వాతావరణంలో ఏర్పడే వీటిలో ఇవి సంభవిస్తాయని, వీటిలో ఎలక్ట్రాన్ల వంటి చార్టెడ్ పార్టికల్స్ ఉంటాయని చెబుతున్నారు. అదీగాక ఈ కణాలు డే టైంలో సూర్యుడి వేడి, శక్తి ద్వారా క్రియేట్ అవుతాయి. ఇక రాత్రి వేళల్లో లేదా సౌర తుఫాన్లు సంభవించే అవకాశం ఉన్న ప్రాంతాల్లో సహజంగానే అవి సూర్యుడి నుంచి పొందిన శక్తిని కోల్పోతాయి. దీంతో వాటి స్థానంలో ఖాళీ ప్రదేశం లేదా బుడగ మాదిరి ఏర్పడుతుంది. ఇక ఇవి కనిపించే ఏరియాలో చుట్టుపక్క ప్రాంత వాతావరణంతో పోల్చినప్పుడు ఇక్కడ తక్కువ స్థాయిలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. అయితే ఈజిప్ట్లో మాత్రమే ఇలా జరగడం లేదని, యుఎస్ నేవీ స్థావరాల్లో, ద్వీపాల్లో కూడా ఇవి కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పిరమిడ్ల చుట్టూ ప్లాజ్మా బబుల్స్ ఏర్పడడం వల్ల ప్రమాదం లేనప్పటికీ అవి జీపీఎస్, శాటిలైట్స్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానానికి ఆటంకాలు సృష్టించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ముఖ్యంగా సముద్రాల్లో పలు సవాళ్లు ఎదుర్కోవచ్చు. అయితే వీటిని అధిగమించేందుకు సైంటిస్టులు ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న వేళ శాస్త్రవేత్తల ముందు అనేక సవాళ్లుంటున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.